Breaking news from KR News. We bring you the latest updates. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్లపల్లి గ్రామంలో తెలిసినటువంటి శ్రీ భూనీలాస్మి శ్రీ పద్మనాభ స్వామి వారి 13వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని దాతలందరి సహకారంతో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఉదయం పంచామృతాభిషేకం జరిగింది. సాయంకాలం ఈ పంచామృతాభిషేకానికి మా పార్లపల్లి గ్రామ వాస్తవుడి బృందం అనేటువంటి చిరంజీవి దానికి అభిషేక దాతగా నిలబడ్డాడు. అతను బుద్ధిని సునీల్ సింగ్ కామాక్షి బాయి వాళ్ళ అబ్బాయి తర్వాత సాయంకాలం పోలింగ సేవ కార్యక్రమానికి మన అబ్బాయి దాతగా భారతరాజు ఆంజనేయరావు ఈ చిరంజీవి దాతగా నిలిచారు. తర్వాత కళ్యాణం అనేటువంటి కార్యక్రమాన్ని విడవలూరు వాస్తవ్యం శ్రీ యదనపర్తి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు యదనపర్తి అశోక్ కుమార్ రెడ్డి మాధురి దంపతులు నిర్వహిస్తున్నారు. తర్వాత దానితో పాటుగా సంగీత విభావరి భక్తి సంగీత విభావరి కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి మీరందరూ వచ్చేసి కార్యక్రమాన్ని చూసి ఆనందించవలసిందిగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినందుకు మా గ్రామ తెలుగుదేశం పార్టీ నేత చిరంజీవి శ్రావణ్ కుమార్ రెడ్డికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. మా అశోక్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమమునకు ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి మోహన్ కుమార్ గారు మరియు ఈ యొక్క పర్యవేక్షణ కార్యక్రమంలో నడాదూరి వెండి వరదాచార్యులు గారు మరియు కళ్యాణ ఉభయదాతలు పెదనపర్తి అశోక్ కుమార్ రెడ్డి గారు, ధర్మవతి మాధురి గారు, ఉదయం అభిషేక కార్యక్రమమునకు ఉభయదాతలు బుందిలి సునీల్ సింగ్ గారు, కామాక్షి బాయి గారు మరియు లైటింగ్ ఉభయదాతలు నారపరాజు అభయాంజనేయరాము గారు మరియు పూలంగి సేవ కైంకర్య ఉభయదాతలు అనంత పద్మనాభరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఉభయదాతలుగా వేంచేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి నిర్విరామముగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీరందరి యొక్క పర్యవేక్షణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క కార్యమంతయు కూడా దిగ్విజయపరిచి భక్తులందరూ కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కృపాకటాక్షాలు కలిగి సమస్త శుభాలను పొందెదరగాక. జై శ్రీమన్నారాయణ. చతుర్భుజ లక్ష్మీ సమేత శ్రీ అళగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూదేవి నీలాదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధి యందు వర్షే వర్షే ప్రయుక్త ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణము జరిగి 2013వ సంవత్సరంలో స్వామివారికి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగినది. అప్పటి నుంచి స్వామివారికి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేక స్నపన తిరుమంజన కార్యక్రమం, సాయంత్రం